ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించనున్న టాటా గ్రూప్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవారంగం, మేలో రికార్డు స్థాయిలో వృద్ధి. కశ్మీర్ శాంతి భద్రతలపై అమిత్ షా కీలక భేటీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో గ్యాస్ లీక్, 300 మందికి అస్వస్థత. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని జవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించనుంది టాటా గ్రూప్. ఈ కాంట్రాక్టును టాటా గ్రూప్కు చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ విభాగం టాటా ప్రాజెక్టు చేజిక్కించుకుంది. ఒప్పందంలో భాగంగా టాటా ప్రాజెక్ట్స్ విమానాశ్రయంలో టెర్మినల్, రన్వే, ఎయిర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, ల్యాండ్ సైడ్ సౌకర్యాలు, ఇతర అనుబంధ భవనాలను నిర్మిస్తుందని యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ YIAPL శుక్రవారం ప్రకటన ద్వారా వెల్లడించింది. యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్విస్ డెవలపర్ జ్యూరిష్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీకి 100% అనుబంధ సంస్థ. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేయడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ చేర్చారు. 2019లో జ్యూరిష్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఏజీ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి వేలాన్ని గెలుచుకుంది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధిని ప్రారంభించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 7, 2020న రాయితీ ఒప్పందంపై సంతకం చేసింది. దేశంలో సేవారంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. భారతదేశ సేవారంగం 11 సంవత్సరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ మంచి డిమాండ్ కారణంగా మే నెలలో సేవారంగానికి సంబంధించిన PMI సూచిక వార్షిక ప్రతిపాదికన 58.9 వద్ద ఉంది. ఏప్రిల్లో ఈ వృద్ధి 57.9గా ఉంది. ఏప్రిల్ 2011 తర్వాత ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. రాయిటర్స్ సర్వేలో మే నెలలో సేవారంగానికి చెందిన PMI ఇండెక్స్ 57.5గా ఉండవచ్చని అంచనా వేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సేవారంగం భారీ సహకారం అందిస్తుంది. దేశ జీడీపీలో సేవారంగ సహకారం 50%కి పైగా ఉంది. భారతదేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేవారంగంలో ఉన్నాయి. భారతదేశం సేవారంగంలో కూడా పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తుంది. PMI సూచిక 50 కంటే ఎక్కువగా ఉంటే అది వృద్ధిగా పరిగణిస్తారు.
జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం శాంతి భద్రతలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓవైపు ఉగ్రవాదుల దాడులు పెరిగిపోగా మరోవైపు రోజుకో హిందూ హత్యకు గురవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న కాశ్మీర్లో ఈ పరిస్థితులకు కారణం కేంద్ర ప్రభుత్వమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పైకి విమర్శలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అమిత్ షా శుక్రవారం ఓ కీలక భేటీని నిర్వహించారు. కాశ్మీర్లోని పరిస్థితులపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ రాచీఫ్, ఆర్మీ చీఫ్ తో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కశ్మీర్లో జరుగుతున్న ఘటనలు తక్షణమే అణచివేసేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తరహా ఘటనలు జరగడానికి అసలు కారణాలు ఏమిటన్న దిశగా ఈ భేటీలో చర్చ జరిగినట్లుగా సమాచారం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఫోరస్ కంపెనీ నుంచి విషవాయువు లీకైంది. ఈ వాయు ప్రభావంతో కంపెనీ పక్కనే క్వాంటమ్ సీడ్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగినులు అస్వస్థతకు గురయ్యారు. ఆ వాయు ఘాటుగా ఉండడంతో స్పృహ కోల్పోయారు. దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురికాగా వారిలో 80 మందిని అత్యవసర వైద్య చికిత్స కోసం అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 200 మందిని అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణ నష్టం లేదని వెల్లడించారు. అయితే పెద్ద సంఖ్యలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కార్మికులకు వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లారని మంత్రి వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కాగా కంపెనీ నుంచి లీకైన వాయువును అమోనియా గ్యాస్గా భావిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్పై విపక్షాల విమర్శలు పెరిగిపోతున్న వేళ సొంత పార్టీ నేతల నుంచి కూడా సెటర్లు మొదలయ్యాయి. కశ్మీర్లో హిందువుల వరుస హత్యలు చోటు చేసుకున్న వైనంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ పనిలో విఫలమయ్యారని, రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న జమ్మూ కాశ్మీర్లో నిత్యం ఓ హిందువు హత్యకు గురవుతున్నారని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లోనే అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. అమిత్ షాకు హోంశాఖకు బదులుగా క్రీడల శాఖ అయితే బాగుంటుందన్న స్వామి ఈ రోజుల్లో క్రికెట్ కు అనవసరంగా ఆదరణ బాగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. कश्मीरी पंडितों को जो उन्होंने अनुभव किया उस अनुभव दोबारा उनको अनुभव नहीं करना चाहिए, इसीलिए उस समय हम उनको कहेंगे कि अब तुम जा सकते हो जब पूरा व्यवस्था हो जाए। वेरी गुड वेरी गुड वेरी गुड। और दूसरा है कि व्यवस्था के लिए मैं मेरा सुझाव है कि 1 लाख जो पहले सेना में थे
सैनिक और रिटायर हो गए, और वहाँ तो सेना में तो जल्दी रिटायर हो जाते हैं 45 में, और अभी भी बंदूक चला सकते हैं। वो उनके परिवार सहित 5 साल के लिए कश्मीर में बसने के लिए उनको आग्रह करेंगे, और उस हिसाब से हम उनका जो तनख्वाह है ये सारी चीज़ों को डिटरमिन करेंगे, ताकि जब कश्मीरी पंडित आ जाएंगे तो उनकी रक्षा करने के लिए एक स्पेशल फोर्स होगी। और जैसे प्राइम मिनिस्टर के लिए ब्लैक कैट्स हैं और ये एसपीजी है, वैसे हम कश्मीरी पंडितों के लिए, क्योंकि उन्होंने अनुभव किया है नरसिंहार और दोबारा अनुभव नहीं करना चाहिए। मुझे नहीं पता है कितने लोग आएंगे, परंतु मैं समझता हूँ आम तौर पर जो लोग विदेश नहीं गए हैं या जो विदेश गए हैं और वहाँ खूब कमाने के बाद अब हिंदुस्तान आने चाहते हैं। क्या आपका सुझाव है कि एक सैनिक कॉलोनी जैसी बननी चाहिए? नहीं, सैनिक कॉलोनी नहीं है। ఇక దేశంలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఇదే సమయంలో అరేబియా సముద్రం నుంచి పశ్చిమ గాలుల ప్రభావం కూడా దేశంలోని పలు ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లతో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో తేలికపాటి వర్షంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో హీట్ వేవ్ కొనసాగుతుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ లీడర్ ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన రాహుల్ గాంధీ రాకపోవడంతో జూన్ 13వ తేదీన హాజరు కావాలంటూ ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం ఇండియాలో లేకపోవడంతో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. గురువారం నాడు హాజరు కావాల్సిన ఈడీ విచారణకు రాలేకపోతున్నారని రాహుల్ సమాచారం పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తెలిపింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భూ కబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 8.2 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వాటి విలువ సుమారు 30,29,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాచకొండ ఎస్ఓటీ మీర్పేట పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో రాజస్థాన్కి చెందిన పరాస్మాల్ అనే వ్యక్తిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 1 కేజీ ఓపీఎం డ్రగ్స్, 5.2 కేజీల పొప్సిస్ట్రావ్, 2 కేజీల పొప్పిస్ట్రావ్ పౌడర్తో పాటు 19,000 రూపాయల నగదు, ప్యాకింగ్ కవర్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. పరాస్మాల్ 1 కేజీ ఓపీఎంను మధ్యప్రదేశ్ నుంచి 30,000కు కొనుగోలు చేసి ఇక్కడ 10 లక్షలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దీపక్ అనే డ్రగ్స్ ఫెడ్లర్ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. డ్రగ్స్ను నిరోధించేందుకు రాష్ట్రంలో నిరంతరం సోదాలు చేస్తూనే ఉంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా, వినియోగించినా ఎవరిని వదిలిపెట్టమని ఆయన హెచ్చరించారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం, రానున్న వ్యాధుల సీజన్లో మరింత అప్రమత్తంగా ఉండేలా ఈ ప్రత్యేక వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి జూలై నెల చివరి వరకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకుని వాళ్ళను గుర్తించి టీకా వేస్తారని తెలిపారు. విశాఖలోని రుషికొండ తవ్వకాలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రుషికొండను పరిశీలించేందుకు వెళ్లకుండా తమను ఎందుకు అడ్డుకున్నారని మండిపడ్డారు. రుషికొండలో ఉన్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు. కొండపై ఉన్న పాత హోటల్ పరిధి ఎంత ఉందో అంత మేరకు నిర్మాణం చేయాలని కోర్టులు కూడా స్పష్టం చేశాయని చెప్పారు. కొండ మొత్తాన్ని తులిచినట్టున్నారని, అందుకే అక్కడ ఎవరిని వెళ్లనివ్వడం లేదని మండిపడ్డారు. రుషికొండ తవ్వకాలకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి మరొక ఉదాహరణ. మేము కేవలం సందర్శనార్థం బయలుదేరి వెళ్తుంటే ఋషికొండ రహస్యం ఏదో ఉన్నట్టుగా అక్కడికి వెళ్ళి చూస్తే ప్రమాదం ముంచుకొస్తుంది అని చెప్పి ప్రభుత్వ అధికారులు పెద్దలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కేవలం గతం కాటేజెస్ ఉన్న చోట నిర్మాణానికి అవకాశం ఇస్తే వీరు విస్తృతంగా కొండంతా తవ్వేసి ప్యాలెస్లు నిర్మిస్తున్నారు అని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే కాటేజీలు గతంలో ఉంటే వాటిని కూల్చేసి ఇది బడాబాబులకే కేవలం ఋషికొండని పరిమితం చేస్తున్నారు అన్న ఆలోచన ప్రజల్లో కలుగుతోంది. ఏదేమైనా వాస్తవాలేంటో గమనిద్దామని మేము వెళ్తే అదేదో నిషేధ ప్రాంతం అయినట్టుగా, అదేదో సునిశ్చితమైనటువంటి ప్రాంతం అయినట్టుగా వారు దీన్ని ప్రొజెక్ట్ చేసి అధికారులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఇది దుర్మార్గం. అది అక్కడ ఎటువంటి అల్లర్లు జరగలేదు. మేమే అల్లర్లు చేయటానికి వెళ్ళటం లేదు. వాస్తవాలు వెలుగు రాకూడదు అని చెప్పి వారు చేసినటువంటి దుర్మార్గపు ప్రయత్నమే దీన్ని ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో అన్ని విధాలుగా తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తాం. టూరిజం ఉన్న కాటేజీలను పీకి కొత్త కాటేజీలు నిర్మిస్తుంటే ఎవరి కోసం నిర్మిస్తున్నారు? సాధారణ ప్రజలకి విశాఖ వాసులకి ఇక్కడ ఋషికొండలో వెళ్ళేటువంటి అవకాశం లేదా? రేపు దాన్ని పూర్తిగా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదంటే రేపు విశాఖ వాసుల్ని 10 కిలోమీటర్ల దూరంలో నించోబెడతారు. ఇక్కడ ఓన్లీ బడాబాబులు ప్యాలెస్లు ఉన్నవాళ్ళు వాళ్ళకే, ఇది విలాసవంతులకే కేవలం పరిమితం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అది ఒక పక్క. మరొక పక్క మీరు ఒకే టూరిజం కోసం నిర్మిస్తుంటే మేము వెళ్ళి చూస్తే మేము చూడటానికి అర్హులం కాదా? విశాఖ వాసులకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దానికి ఇబ్బంది ఏంటి? మీరేమన్నా అక్కడ ఖజానాలు అక్కడేమన్నా మీరు ఏదన్నా అక్రమంగా ఇంకా విస్తృతంగా చేస్తున్నారన్న భయమా? ఖచ్చితంగా ఏదో గండికోట రహస్యం లాగా ఏదో ఋషికొండ రహస్యం దాగుందని స్పష్టంగా అర్థమవుతోంది. దాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఋషికొండని కబ్జా చేసేటువంటి పూర్తిగా ఒక ప్రక్రియ నడుస్తోందని, ఆ వివరాలు బయటికి రాకూడదని చెప్పి నిగూఢంగా ఉంచాలనే ఒక ప్రయత్నం జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ఈరోజు కాకపోతే రేపన్నా వాస్తవాలు బయటికి వస్తాయి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నాటకీయ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నటి దివ్యవాణి అతి త్వరలో తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె సింగిల్ లైన్ ప్రకటనను విడుదల చేశారు. తన తదుపరి కార్యాచరణను మీడియా ద్వారానే వెల్లడిస్తానని దివ్యవాణి ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి మొన్న ఒక ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడితో మాట్లాడిన అనంతరం ఆమె ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆమె ప్రకటించారు. మళ్లీ అంతలోనే ఆ మర్నాడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. టీడీపీని విడిన దివ్యవాణి త్వరలోనే వైసీపీలో చేరతారన్న దిశగా ప్రచారం సాగుతుంది. ఇటీవలే స్వల్ప గుండెపోటుకు గురైన వైసీపీ కీలక నేత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ నేపథ్యంలో తనను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులు, టెక్నీషియన్స్, అంబులెన్స్ డ్రైవర్కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వైద్యులు, టెక్నీషియన్ డ్రైవర్ ఇంటికి నేరుగా వెళ్లిన కోటంరెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. పార్టీ కార్యక్రమంలోనే ఉండగానే కోటంరెడ్డి గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు చెన్నై అపోలో ఆసుపత్రికి రెఫర్ చేశారు. అపోలో ఆసుపత్రి అంబులెన్స్లోనే కోటంరెడ్డి చెన్నై చేరుకున్నారు. ఆయన వెంట నెల్లూరు అపోలో ఆసుపత్రి వైద్యుడు సుద్దరెడ్డి, టెక్నీషియన్ నర్సయ్యలు వెళ్లారు. చెన్నైలో కోటంరెడ్డికి ప్రముఖ గుండె వైద్య నిపుణులు భక్తవత్సల్ రెడ్డి చికిత్స అందించారు. వీరందరినీ గుర్తు చేసుకున్న కోటంరెడ్డి వారి ఇళ్లకు వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సన్మానించారు కాంగ్రెస్ సర్పంచ్ సిద్ధన రమేష్. పల్లె ప్రగతిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రగతికి మద్దతుగా నిలుస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సన్మానించారు కాంగ్రెస్ సర్పంచ్. పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన తీరును అభినందించిన గ్రామసభ. గ్రామ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నర్సంపేట కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి సొంత గ్రామానికి చెందిన సర్పంచ్ సిద్ధన రమేష్. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత గ్రామంలో ఏకగ్రీవంగా పల్లె ప్రగతిని ప్రశంసిస్తున్న గ్రామస్తులు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఇండియాలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించనున్న టాటా గ్రూప్. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవా రంగం, మేలో రికార్డు స్థాయిలో వృద్ధి. కశ్మీర్ శాంతి భద్రతలపై అమిత్ షా కీలక భేటీ. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఇండస్ట్రియల్ ఏరియాలో గ్యాస్ లీక్, 300 మందికి అస్వస్థత. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.